హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన లైవ్లో అయితే కొంతమంది మొక్కజొన్నలు వడలు చేస్తే బాగుంటాయి అన్నారు. గారెలంట. నేను వడలనే నాకు అలవాటు. ఒక్కొక్కటి ఏంటంటే నేను రోట్లోనే రుబ్బి చేస్తాను, మిక్సీ ఎక్కువ వాడను. నేనైతే 3 ఎన్నెలు అయితే తీసుకున్నాను, ఒలుచుకొని ఇలా వడలు అయితే తయారు చేసుకుంటున్నాను. లైవ్లో కొంతమంది అయితే మొక్కజొన్న వడలు చేస్తే బాగుంటాయమ్మా అన్నారు. ఊర్లగా ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, కారం పొడి, జీలకర్ర, అలాగే శనగపిండి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసి ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను. బాగా కలుపుకొని ఇలా కొంచెం బరకగా అయితే రుబ్బుకోవాలండి, చాలా మెత్తగా అయితే రుబ్బుకోకూడదు. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. మన లైవ్లో కొంతమంది అయితే అమ్మ గారెలు చేస్తే బాగుంటాయి అంటేను నేను చేసుకోవాలనిపించింది, అందుకని గారెలు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం మెల్లగా అయినా పర్లేదండి, రోట్లో రుబ్బుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ జొన్నలు గారెలు, మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. వండుకొని తిన్నాను, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జొన్నలు ఎక్కడన్నా కనిపిస్తే ఇలా గారెలు అయితే వండుకోండి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. నాకైతే చెప్పించిన వాళ్ళకి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను నేను.